దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, జనులు నా నిమిత్తము మిమ్మను నిందించి హింసించి బాధించి మీ మీద చెడ్డ మాటలెల్లా పాల్గొన్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడు అని మీ ఫలము పరలోకమందు అధికమగును అని యేసుక్రీస్తు ప్రభుల వారే తెలియజేస్తున్నారు. అయ్యో, మమ్మలను మా అత్తగారే తిడుతూ ఉందండి, మా కోడలే తిడుతూ ఉందండి, మా కోడలే మమ్మలను ఓర్వడం లేదండి అని బాధపడుతూ ఉంటారు. మీరు బాధపడకండి. మా బంధువులు మమ్మల్ని తిడుతూ ఉంటారండి, మా బావమరిది బండబూతులు తిడతాడండి, మూర్ఖంగా మాట్లాడతాడండి అని బాధపడకండి. బంధువులే కానీ, వారు బయటి వారే కానీ, నువ్వు పని చేసే చోట కానీ, ఎక్కడ మిమ్మల్ని ఎవరైతే క్రైస్తవులుగా మీరు ఉన్నారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు, మిమ్మల్ని నిందించి బాధించి హింసించి చెడ్డ మాటలన్నా మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు బాధపడకుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని ప్రభు తన వాక్యము ద్వారా తెలియజేయుచున్నాడు.